హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. వినూత్న ఆలోచనలే పెట్టుబడిగా సంపద సృష్టించవచ్చు. సంపద సృష్టించాలి అంటే డబ్బు ప్రధానం కాదు, డబ్బు లేకుండా కూడా సంపద సృష్టించవచ్చు అని చెప్పేసి కొంతమంది ప్రముఖులు నిరూపించారు. 1996లో అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో కనీసం స్టాఫ్కి జీతాలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అలాంటి టైంలో హైదరాబాద్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన ఆయన ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మనం పైసా పెట్టుబడి లేకుండా డెవలప్ చేయాలంటే ఎలాంటి పథకాలు రూపొందించాలి అని చెప్పి ఆయన ఎంతో ఆలోచించారు. ఎంతో ఆలోచించి ఆ టైంలో హెచ్ఐసిసి హైటెక్స్లో ఉన్నటువంటి హెచ్ఐసిసిని నిర్మించాలని చెప్పి తలపెట్టారు. అది నిర్మించడానికి ఆయన దగ్గర రూపాయి లేదు. ఆ టైంలో ఆయన దుబాయ్ గవర్నమెంట్తో చర్చించి ఆయన హెచ్ఐసిసి డెవలప్మెంట్ హైటెక్ సిటీ ప్రాంతం అభివృద్ధికి గనక సహాయ సహకారాలు గనక అందించినట్లయితే మేము మీకు ఎంఆర్ ప్రాపర్టీస్లో మీకు కొంత ల్యాండ్ని ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన హైటెక్ సిటీ అభివృద్ధికి కొంత ఫండింగ్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా హైటెక్ సిటీ చాలా డెవలప్ అయింది. ఆ టైంలో విజన్ 2020 అని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ రూపొందించడం జరిగింది. ఆ విజన్ 2020 అని రూపొందిస్తే 1996లో 2020 అని చెప్పినప్పుడు అందరూ చాలా ఎగతాళిగా నవ్వారు. ఏంటిది 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు ఏంటి అని. కానీ ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, 1996లో గజం రేటు హైటెక్ సిటీ ప్రాంతంలో ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది అంటే 20 సంవత్సరాలలో ఎంత డ్రాస్టిక్ డెవలప్మెంట్ వచ్చింది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ టవర్ తీసుకోండి. సైబర్ టవర్ పాత ఛాయాచిత్రాలు చూడండి, ఆ సరౌండింగ్ ఏరియాల్లో ఏమీ లేవు. కానీ ఈ రోజున హైటెక్ సిటీ ప్రాంతానికి నడిబొడ్డైనటువంటి సైబర్ టవర్ దగ్గర ఈ రోజున మెట్రో ఫెసిలిటీ ఉంది, ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా 20 సంవత్సరాల్లో ర్యాపిడ్ గ్రోత్ అనేది వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా 2050తో తమ కార్యాచరణని రూపొందిస్తోంది. దానికి సంబంధించి ఫ్యూచర్ సిటీ అని, మెట్రో సెకండ్ ఫేజ్ అని, రేడియల్ రోడ్స్ అని, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అని, మూసీ ప్యూరిఫైజేషన్ అని, హుస్సేన్ సాగర్ చుట్టూ ఈరోజు పేపర్లో కూడా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా స్కై వాక్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కై వాక్ అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఉప్పల్ మెట్రో దగ్గర చూడవచ్చు. అది స్కై వాక్ ముప్పల్ చౌరస్తా దగ్గర. అలాంటి స్కై వాక్ అనేది హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి వాక్ చేయాలి అనుకున్న వాళ్ళు మినిమం 10 కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు. అంటే జర్నీ ఇన్ ది సెన్స్ 10 కిలోమీటర్లు వాక్ చేయవచ్చు. అంటే ఇలాంటి డెవలప్మెంట్ హైదరాబాద్లో ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే ప్రతిరోజు ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ మల్లన్న సాగర్ నుంచి 2047 2050 అంటే రానున్న 25 సంవత్సరాలకి హైదరాబాద్కి నీటి అవసరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రోజు రోజుకి హైదరాబాద్లో జనాభా అనేది పెరుగుతూ ఉంది. జనాభాకి తగినట్టుగా అక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది లేకపోతే ఇక్కడ ఎంత జనాభా ఉన్నా ఉపయోగం లేదు. దీనికోసం గవర్నమెంట్ ముందుగానే కసరత్తులు చేసి 2050వ సంవత్సరానికి నీటి అవసరాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే 25 సంవత్సరాలు ముందుగా ప్లాన్ చేస్తున్నారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకురావాలా, ఇంకెక్కడి నుంచైనా తీసుకురావాలా. ఆల్రెడీ గోదావరి కృష్ణా నదుల నుంచి కూడా మనకి వాటర్ ఫెసిలిటీ ఆల్రెడీ హైదరాబాద్కి ఉంది. ఇంకా ఎక్కువ వాటర్ని మనం హైదరాబాద్లో స్టోరేజ్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి ప్రతిరోజు తన మంత్రివర్గంతో కన్సర్న్ అధికారులతో కూడా సీఎం గారు చర్చించడం జరుగుతుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలు మొత్తం కూడా జరుగుతున్నాయి. మోరోవర్ ఓఆర్ఆర్ డెవలప్మెంట్ అనేది మన కళ్ళ ముందే జరిగింది. RRRకి సంబంధించి ఉత్తర భాగానికి కూడా నేను గతంలో ఒక వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను ఏ విధంగా జరుగుతున్నాయి, దాని గ్రోత్ కారిడార్ ఏ విధంగా జరుగుతుందని. ఇప్పుడు ప్రజెంట్ దక్షిణ భాగానికి కూడా కేంద్రమే నిర్మించేటట్టుగా దాని మీద కూడా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్డును 2016లో శాంక్షన్ చేసింది. దాని తర్వాత 2017లో దానిని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించింది. ఉత్తర భాగం నర్సాపూర్ నుంచి తుప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.2 కిలోమీటర్లు ఉండగా దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ప్రారంభమై అమంగల్, షాద్ నగర్ మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలిపింది. వీటిలో మొదటగా ఉత్తర భాగం నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. భూసేకరణ, అటవీ అనుమతులు సహా
వివిధ అంశాలతో దాదాపు 6 ఏళ్లుగా రహదారి పనుల్లో జాప్యం జరిగింది. తాజాగా డిసెంబర్ 27న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI రహదారి నిర్మాణం కోసం టెండర్లను ఇన్వైట్ చేయడంతో ఒక కీ అడుగు పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇక దక్షిణ భాగం రహదారికి సంబంధించిన పనులను కేంద్రం వెంటనే చేపట్టలేదు. భారతమాల పరియోజన 1-2 ప్రాజెక్టులో ఈ రహదారిని ప్రతిపాదించినా అది ముందుకు కదలలేదు. అనంతరం NHAI కింద రిజర్వ్ చేసి ఉంచారు. ఇదిలా ఉంటే కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన విజన్ 2047లో RRR దక్షిణ భాగాన్ని కూడా యాడ్ చేసింది. దానికి 2031లో అవార్డు పాస్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. ఇదే విషయాన్ని గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఉత్తర భాగం పూర్తయి దక్షిణ భాగం పనులు మొదలు కాకపోతే భూముల ధరల నుంచి రహదారి నిర్మాణం వేకు అన్ని పెరిగిపోతాయని గతంలోనే భావించినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఈ పనులు రాష్ట్ర పరిధిలోనే చేపట్టాలని డిసైడ్ చేశారు. అనుకున్నది తడవుగా రహదారి నిర్మాణం, అలైన్మెంట్, ఏ పద్ధతిలో రోడ్డు నిర్మించాలన్న అంశాలపై IAS కమిటీని కూడా నిర్మించారు. ఫ్యూచర్ సిటీ, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, బెంగళూరు హైవేలన్నీ అధిక భాగం ఈ మార్గంలోనే ఉండటంతో అలైన్మెంట్ ఖరారుపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కమిటీ సూచించింది. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని గవర్నమెంట్ నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే DPR అన్నమాట తయారీ కోసం టెండర్లను కూడా ఆహ్వానించింది. DPR తయారీ కోసం ప్రభుత్వం నవంబర్ 25న టెండర్లు ఆహ్వానించగా తుది గడువు డిసెంబర్ 27 నాటికి ఒక్క టెండర్ కూడా రాలేదు. దాంతో రీకాల్ పేరుతో మళ్ళీ జనవరి 20 వరకు టెండర్లకు అవకాశం ఇచ్చారు. ఈ రహదారి నిర్మాణం కోసం ఇంత స్థాయిలో కృషి చేసిన తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుండి కేంద్రానికి లేఖ రాశారు. ఎందుకంటే ఈ బడ్జెట్ని భరించలేము, ఎందుకు అనవసరంగా రిస్క్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. విజన్ 2040లో భాగంగా సెంట్రల్ గవర్నమెంటే ఆ పనులన్నీ చేపట్టి వాళ్ళ ద్వారానే చేయిస్తే కనుక ఇంకా మనకి స్టేట్ గవర్నమెంట్కి మంచి జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా ఇలాంటి డెవలప్మెంట్స్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలు మొత్తం కూడా జరుగుతున్నాయి కనుక ఖచ్చితంగా హైదరాబాద్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయి. మోరోవర్ మీకు రీసెంట్గా మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల గారు కూడా హైదరాబాద్ను విజిట్ చేయడం జరిగింది. సీఎం గారితో కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మన హైదరాబాద్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు నేను చేస్తాను, దేశంలో హై ప్రయారిటీ నేను హైదరాబాద్కి ఇస్తాను, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక 200 ఎకరాలని గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. అది కూడా మన శ్రీశైలం హైవేలోనే ఆ ల్యాండ్ని అలొకేట్ చేస్తున్నారని చెప్పేసి గతంలో చాలా మంది అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది. సో ఇన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నాయి కనుక ఈ ప్రాంతంలో కనుక ల్యాండ్ మీద ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నో రెట్లు పెరగడానికి అవకాశం ఉంది. కనుక హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ప్రాంతమైనటువంటి శ్రీశైలం హైవేలో పెట్టుబడులు పెట్టండి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మరొక్కసారి నేను చెబుతున్నాను. శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి కడతాల ప్రాంతం ప్రజెంట్ గ్రోయింగ్ ఏరియాగా ఉంది. కడతాల ప్రాంతంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాజెక్ట్ ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఫేజ్ 1 ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నడుస్తుంది. రానున్న రోజుల్లో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా చేయాలి కనుక ఫస్ట్ ఫేజ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో పెట్టిన వాళ్ళకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యేసరికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం సరౌండింగ్ ఏరియాల్లో, కడతాల సరౌండింగ్ ఏరియాల్లో కూడా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్కి నియర్గా ఉన్నటువంటి శ్రీశైలం హైవేలో కనుక పెట్టుబడులు పెడితే మీరు రానున్న రోజుల్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఎవరైనా ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళు శ్రీశైలం హైవేలోని కడతాల ప్రాంతంలో పెట్టుబడి పెట్టవలసిందిగా నేను మరొకసారి మీకు అడ్వైజ్ చేస్తున్నాను. మరో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.